నమస్తే భయ్య. నమస్తే. సో ఈరోజు ముగ్గురునైతే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి. వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి భార్య పైన వాళ్ళ పిల్లోడి పైన ట్రాల్స్ చేశారంట. అంటే అసలు ఫ్యామిలీ ట్రాల్స్ అనేవి కరెక్టేనా? అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎందుకు వాంటెడ్గా చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారి పైన? వాంటెడ్ అంటూ ఏం లేదు భయ్య, కానీ ట్రోల్స్ చేయడం ఒకటి తప్పు భయ్య. అది వాళ్ళ ఫ్యామిలీ విషయం, వాళ్ళ పర్సనల్ విషయం కదా. అది ఏదో అది ఫైర్ యాక్సిడెంట్ అయింది, దానివల్ల వచ్చి వెళ్ళి తీసుకున్నారు గుండె అనే విధంగా ట్రాల్స్ చేయడము అది చాలా తప్పు భయ, అది చాలా ఘోరం. అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ వ్యక్తిగత విషయాలని మనం అనవసరంగా పట్టించకూడదు. బయట ఎన్నెన్నో జరుగుతున్నాయి, అదెలా పట్టించుకొని ట్రోల్ చేయడము, అది సపరేట్గా పర్టికులర్ వాళ్ళని టార్గెట్ చేసి చేయడము, అది తప్పు భయ. అది అంటే ఎలా అరికట్టాలంటారు? పోలీసులు కానీ, వ్యవస్థలు కానీ, కోర్టులు కానీ ఇలా ట్రాల్స్ సోషల్ మీడియా ద్వారా ఉపయోగించుకుని ట్రాల్స్ చేసేవాళ్ళని సోషల్ విధంగా ఆపాలంటారు? సోషల్ మీడియా అనేది మంచి పనులకు వాడాలంటే ట్రోల్స్గా వాళ్ళ వాడకూడదు భయ. తీసుకెళ్ళి అందరూ లోపల వేయడమే కరెక్ట్. ఒకరు ఫ్యాన్స్ ఒకరని గొడవ పట్టినారు, వాళ్ళందరూ బాగానే ఉంటారు, బయట వీళ్ళు ఫ్యాన్సే కొట్టుకొని చేస్తున్నారు, ఈయన మేము గొప్ప అని. అది చాలా తప్పు. అది అంటే మీరు అన్నారు లోపల వేయడం కరెక్టే, బట్ ఒక 3 నెలలకు 6 నెలలకు వచ్చేస్తామనే ధైర్యంతోనే వాళ్ళు ట్రాల్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా ఎలా చేస్తే నెక్స్ట్ చేయకుండా ఉంటారు? వేరే చట్టాలు అనేది చాలా కఠినంగా ట్రై చేయాలి భయ. ఆల్రెడీ చేస్తూ ఉన్నారు, దాన్ని ఇంకా స్ట్రాంగ్ అయ్యాలని నేను కోరుకుంటున్నాను. డైరెక్ట్గా ఊరేసేయాలంటారు? ఊరేట్లాంటి ఏం లేదు భయ, కానీ చాలా స్ట్రాంగ్. ఎందుకంటే వీళ్ళు చెప్తే వాళ్ళ పర్సనల్ మీద వీళ్ళకి ఎందుకు భయ, ఏదో తిన్నాము అన్నట్టు చూసుకోకుండా వాళ్ళని టార్గెట్ చేసి. అవును, అదే బ్రో, వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో వీళ్ళే కొట్టుకొని చేస్తున్నారు అనమాట. మేము గొప్ప అని. యాజ్ అ ఫ్యాన్గా మూవీస్ చూస్తున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, మీ ఫ్యానిజం మీ దగ్గర ఉండాలి. కానీ వేరే హీరోని టార్గెట్ చేసి వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీది, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యని వాళ్ళ ట్రోల్ చేసి టార్గెట్ చేయడం చాలా తప్పు. అది నా ఒపీనియన్. అది యాక్చువల్గా